హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ భూమి కాంతి వేగంతో తిరగడం మొదలు పెడితే ఏమవుతుంది? ఈ విషయం వినడానికే చాలా భయానకంగా మరియు వినాశనం కలిగించేలా ఉంది కదా. ఈ విధంగా జరిగిన తర్వాత భూమి యొక్క పరిస్థితి ఇప్పట్లాగా ఉండదు. కాంతి ఒక సెకండ్లో 3 లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేయగలదు. ఈ విషయం మనందరికీ తెలుసు. అలాగే యూనివర్స్లో ఏదీ కూడా లైట్ స్పీడ్తో ట్రావెల్ చేయలేదు. దీనిని ఈ యూనివర్స్ యొక్క నియమంగా చెప్పుకుంటారు. కానీ మన ఇమాజినేషన్ పవర్కి ఎలాంటి నియమాలు లేవు కదా. అందుకే ఒక్కసారి ఇమాజిన్ చేస్తూ ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాం. లైట్ ఒక సెకండ్లో భూమి చుట్టూ 7 రౌండ్స్ వేయగలదు. అంటే ప్రస్తుతం భూమి స్పీడ్ కంటే 6,52,000 రెట్లు ఎక్కువ. అందుకని ఈ వీడియోలో భూమి లైట్ స్పీడ్తో తిరిగితే ఏం జరుగుతుంది అని తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. భూమి యొక్క రొటేషనల్ స్పీడ్ ఎప్పుడూ కూడా ఒకేలా లేదు. కొన్ని బిలియన్ ఇయర్స్ ముందు చంద్రుడు పుట్టినప్పుడు కేవలం మన భూమికి 27,000 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండేవాడు. అప్పుడు చంద్రుడు వేడిగా ఉన్న భూమికి ఇంత దగ్గరగా ఉండడం వల్ల భూమి యొక్క రొటేషన్పై చాలా ప్రభావం పడేది. ఆ తర్వాత నెమ్మదిగా భూమి చల్లబడుతూ ఉండటం వల్ల చంద్రుడు కూడా భూమికి దూరంగా వెళ్లడం మొదలైంది. ప్రస్తుతం చంద్రుడు మనకి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇప్పటికీ కూడా చంద్రుడు మన నుంచి దూరంగా జరుగుతూ ఉన్నాడు. కానీ దీనివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఎందుకంటే మన చేతి గోళ్లు పెరిగే స్పీడ్తో చంద్రుడు మూవ్ అవుతున్నాడు. అందువల్ల ఈ స్పీడ్తో భూమి యొక్క గ్రావిటేషన్ ఫీల్డ్ నుంచి బయటకు వెళ్ళడానికి కనీసం బిలియన్ ఇయర్స్ సమయం పడుతుంది. సైంటిస్టుల ప్రకారం 4 బిలియన్ ఇయర్స్ ముందు, అంటే చంద్రుడు పుట్టినప్పుడు భూమి యొక్క ఒక రోజు కేవలం 4 గంటల్లో పూర్తయ్యేది. అప్పట్లో భూమి ఇప్పుడున్న స్పీడ్ కంటే 6 రెట్లు ఎక్కువ స్పీడ్తో రొటేట్ అయ్యేది. అప్పుడు భూమి రొటేషనల్ స్పీడ్ 27,060 మీటర్లు పర్ సెకండ్గా ఉండేది. ఈ స్పీడ్ చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే అప్పటి భూమి యొక్క పరిస్థితుల్ని మనం ఊహించలేం కూడా. భయంకరమైన వోల్కనోస్, కంటిన్యూస్ ఎర్త్ క్వేక్స్ మరియు ప్రతి గంటకి 100 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేసే తుఫాన్ల వల్ల మండుతున్న భూమిపై జీవనానికి ఎలాంటి అస్తిత్వం కూడా లేదు. ఎందుకంటే అప్పట్లో చంద్రుడు అస్తిత్వంలో లేడు. భూమి తన కక్షలో షేక్ అవుతూ రొటేట్ అయ్యేది. ఇందువల్ల ఇక్కడ భూకంపాలు చాలా కామన్గా వస్తూ ఉండేవి. తర్వాత చంద్రుడు అస్తిత్వంలోకి రావటం వల్ల భూమి యొక్క రొటేషన్ బ్యాలెన్స్ అయి జీవం పుట్టడం స్టార్ట్ అయింది. అలా చంద్రుడి వల్ల భూమి యొక్క రొటేషన్ స్పీడ్ తగ్గుతూ వచ్చింది. అందువలనే ఈరోజు భూమి యొక్క స్పీడ్ 1/6 వంతులు తగ్గిపోయింది. ఎందుకంటే చంద్రుడి వల్లనే సముద్రంలో ఉన్న టైడ్స్ పైకి లేస్తూ ఉంటాయి. అలా ఇవి నెమ్మదిగా భూమి యొక్క రొటేషన్ స్పీడ్ని తగ్గిస్తాయి. కానీ ఈ ప్రక్రియ చాలా స్లోగా జరుగుతుంది. అంటే క్యాలిక్యులేషన్ ప్రకారం 25,000 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఇప్పటితో కంపేర్ చేస్తే కేవలం హాఫ్ సెకండ్ మాత్రమే ఎక్కువ అవుతుంది. సో ఇదే క్యాలిక్యులేషన్ని దృష్టిలో పెట్టుకుంటే దాదాపు 2 బిలియన్ సంవత్సరాల తర్వాత ఒకరోజు 24 గంటల నుంచి 48 గంటలు అవుతుంది. ఇంకా మిగతా కొన్ని ఫ్యాక్టర్స్ కూడా భూమి రొటేషన్పై ప్రభావం చూపుతాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటి నుంచి కొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత భూమి యొక్క రొటేషన్ స్పీడ్ ఇంకా తగ్గిపోతుంది. ఒకవేళ సడన్గా చంద్రుడు మాయమైపోతే భూమి యొక్క పాత రొటేషన్ స్పీడ్ వెనక్కి వచ్చేస్తుంది. ఆ పాత స్పీడ్లో కేవలం భూమి మీద 4 గంటల్లో ఒక రోజు పూర్తవుతుంది. అయితే వీటన్నింటికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అసలు భూమి ఎందుకు రొటేట్ అవుతుంది? భూమి తన యాక్సిస్లో తిరుగుతూ ఉంది. అలాగే సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. ఒకవేళ ఇలా జరగకపోతే మనం జీవించి ఉండలేం. ఈ విషయం మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఈ రొటేషన్ వల్లనే భూమిపై డే అండ్ నైట్ వస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ విధంగా జరగకపోతే ఎక్స్ట్రీమ్లీ హై మరియు ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్ వల్ల మనం భూమిపై జీవించలేం. అయితే ఈ భూమి మీద ఈ 2 రకాల అట్మాస్ఫియర్లు ఎందుకు వస్తూ వెళ్తూ ఉంటాయి అని ఇప్పుడు తెలుసుకుందాం. మన సోలార్ సిస్టమ్ తయారయ్యే సమయంలో దాంట్లో కేవలం ధూళి మరియు గ్యాసెస్ మాత్రమే ఉండేవి. ఎలాంటి గ్రహం కానీ సూర్యుడు కానీ ఉండేవారు కాదు. ఓన్లీ గ్యాస్ మాత్రమే తిరుగుతూ ఉండేది. అయితే ఎప్పుడైతే గ్రావిటీ పనిచేయటం మొదలుపెట్టిందో అప్పుడు ఈ ధూళి గ్యాస్ అంతా కంప్రెస్ అవ్వడం మొదలై ఒక గోళం లాంటి ఆకారం తయారైంది. అలా ఆ గోళం మధ్యలో న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ మొదలైంది. ఈ గోళాన్ని మనం సూర్యుడు అంటాం. ఆ తర్వాత ఈ గ్యాస్ మరియు ధూళితో గ్రహాలు కూడా తయారయ్యాయి. అవి కూడా తిరగటం మొదలైంది. గ్రహంగా మారిన తర్వాత ఈ గ్యాస్ యొక్క వాల్యూమ్ తగ్గడం వల్ల యాంగ్యులర్ మూమెంటం కూడా తగ్గి వీటి రొటేషన్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉండేది. మొదట్లో అన్ని గ్రహాల స్పీడ్ సమానంగా ఉండేది. ఆ తర్వాత కొన్ని ఫ్యాక్టర్స్ ప్రభావం వల్ల అన్ని గ్రహాల యొక్క రొటేషన్ స్పీడ్ వేరువేరుగా మారిపోయింది. ఇప్పుడు ఒకవేళ భూమి యొక్క రొటేషన్ స్పీడ్ పెంచడం మొదలు పెడితే ఏం జరుగుతుంది అని తెలుసుకుందాం. భూమిపైన ఒకరోజు 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్స్ వరకు ఉంటుంది అని మనందరికీ తెలుసు. అలాగే భూమి ఎలిప్టికల్ షేప్లో ఉండటం వల్ల ప్రతి ప్లేస్లో దీని రొటేషన్ స్పీడ్ ఒకేలా ఉండదు.
ఈక్వేటర్ దగ్గర అయితే 460 మీటర్లు పర్ సెకండ్ స్పీడ్తో తిరుగుతుంది. మరియు ఎగ్జాక్ట్ పోల్ దగ్గర ఈ స్పీడ్ 0 అయిపోతుంది. ఎందుకంటే పోల్స్ అనేవి అస్సలు రొటేషన్ అవ్వవు. భూమికి ఎలిప్టికల్ షేప్ కూడా ఇలాంటి రొటేషన్ వల్లే వచ్చింది. కానీ ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అని మీకు ప్రశ్న రావచ్చు. మీరెప్పుడైనా రబ్బర్ లేదా ఎలాస్టిక్తో తయారు చేసిన ఏదైనా తాడుని ఒక చిన్న రాయి కట్టి తిప్పుతూ ఉన్నప్పుడు ఆ రబ్బర్ సాగుతూ ఉండడాన్ని గమనించారా? ఇదంతా కూడా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల జరుగుతుంది. సేమ్ ఇదే విధంగా భూమి చాలా స్పీడ్తో తిరిగినప్పుడు దాని ఈక్వేటోరియల్ రీజియన్పై ప్రభావం పడి భూమి ఆకారం ఎలిప్టికల్గా మారిపోయింది. ఒకవేళ ఈ రొటేషన్ స్పీడ్ ఇంకా పెరుగుతూ వెళ్తే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇంకా పెరుగుతుంది. దాంతో మన భూమి ఇంకా ఎక్కువ ఎలిప్టికల్ షేప్లో మారిపోతుంది. అయితే మనం ఏదో విధంగా భూమి యొక్క రొటేషన్ స్పీడ్ 0.45 మీటర్లు పర్ గంటకి పెంచితే మన మీద ఎలాంటి ప్రభావం కూడా ఉండదు. మనం ఈ చేంజ్ని నోటీస్ కూడా చేయలేం. అయినా కానీ ఈ చిన్న చేంజ్ వల్ల ఎన్నో విషయాలు మారుతాయి. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్లో కొంచెం మార్పు వచ్చి సీ లెవెల్ కొంచెం పెరుగుతుంది. భూమి చుట్టూ ఉన్న శాటిలైట్స్ అన్నీ కూడా వాక్ చేయడం ఆగిపోతుంది. ఎందుకంటే భూమి రొటేషన్ స్పీడ్లో వచ్చిన ఈ చేంజ్ వల్ల శాటిలైట్స్ సిగ్నల్స్ కోల్పోతాయి. దాంతో టీవీ, రేడియో, మిలిటరీ సర్వీసెస్ కూడా పూర్తిగా ఆగిపోతాయి. ఏదైనా అడ్వాన్స్డ్ శాటిలైట్ అయితే భూమి యొక్క ఈ చేంజెస్ని తట్టుకుని పనిచేస్తుంది. కానీ ఎన్నో వేల శాటిలైట్స్ అప్పటికే డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి. అలా వాటన్నింటినీ రిప్లేస్ చేయడానికి చాలా సంవత్సరాల సమయం మరియు డబ్బు అవసరమవుతుంది. ఒకవేళ మనం భూమి రొటేషన్ స్పీడ్ని 45 మీటర్లు పర్ సెకండ్కి పెంచితే అప్పుడు ఒక రోజు సమయం 22 గంటలకి పడిపోతుంది. అంతేకాకుండా ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మనం కొత్త గడియారాలు తయారు చేయాల్సి ఉంటుంది మరియు ఓల్డ్ సిస్టమ్స్ అన్నిటినీ మార్చాల్సి ఉంటుంది. వీటన్నిటి గురించి తర్వాత చూసుకుందాం. ముందుగా మన మీద పడే ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈసారి సీ లెవెల్ 9 నుంచి 20 మీటర్ల వరకు పెరిగిపోతుంది. అన్ని కోస్టల్ ఏరియాస్ కూడా నీళ్లతో నిండిపోయి ఉంటాయి. పెద్ద పెద్ద నగరాలైన న్యూయార్క్, వెనిస్ మరియు ఇండియాలో ముంబై లాంటి నగరాలు పూర్తిగా నీళ్లతో మునిగిపోయి ఉంటాయి. అంతేకాదు యూరోప్, ఆస్ట్రేలియాలో ఉన్న ఎన్నో ఐలాండ్స్ మునిగిపోయి ఉంటాయి. దాంతో చాలామంది చనిపోతారు. అలాగే ఇక్కడ మైగ్రేట్ అయ్యే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇలాంటి ఎన్నో భయంకరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరియు పేదవాళ్లైతే ఆకలితో చనిపోతారు. అలాగే భూమి వాతావరణం పూర్తిగా మారడం మొదలవుతుంది. అందువల్ల చనిపోయే వారి సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు భూమి రొటేషన్ స్పీడ్ని 900 మీటర్లు పర్ సెకండ్ చేస్తే ఏమవుతుంది అని తెలుసుకుందాం. ఈసారి పెద్ద పెద్ద బిల్డింగ్స్ మరియు పర్వతాలు కాకుండా మిగతావి అన్నీ కూడా నీటిలో సమాధైపోతాయి. అంటే ప్రతి నగరం, ప్రతి దేశం కూడా మునిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు సీ లెవెల్ కొన్ని వందల మీటర్లు పెరిగిపోతుంది. ఈసారి కొన్ని బిలియన్ల మంది మనుషులు చనిపోతారు. కేవలం కొండ ప్రాంతాల్లో లేదా పోలార్ రీజియన్లో ఉండేవారు మాత్రమే జీవించి ఉంటారు. అలాగే ఆ టైంలో ఒక రోజు 12 గంటల వరకు పడిపోతుంది. అలాగే తుఫాన్స్ యొక్క వేగం పెరిగిపోతుంది. దాంతోపాటు ఎన్నో ప్రకృతి విపత్తులు కూడా వస్తాయి. ఇప్పుడు ఒకవేళ భూమి యొక్క రొటేషన్ ఇదే విధంగా పెరుగుతూ 7,886 మీటర్లు పర్ సెకండ్ వరకు అయితే పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతాయి. ఈ స్పీడ్లో మీకు రివర్స్ రెయిన్ కూడా కనబడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ గ్రావిటీ కంటే కూడా పెరిగిపోయి ఈ విధంగా జరుగుతుంది. వాయుమండలంలో ఉన్న గాలి ఆకాశంలోకి ఫ్లో అవటం మొదలవుతుంది. మేబీ ఇదే సమయంలో అందరి అంతం జరిగిపోతుంది. అలా ఈ స్పీడ్ పెరిగి భూమి ఎస్కేప్ వెలాసిటీ అంటే 11 కిలోమీటర్ పర్ సెకండ్ రీచ్ అయితే అప్పుడు ఈ భూమి మీద ఏదైనా జీవి బ్రతకడం దాదాపు ఇంపాసిబుల్ అని చెప్పవచ్చు. ఏదైనా వస్తువును ఎస్కేప్ వెలాసిటీ కంటే ఎక్కువ స్పీడ్తో విసిరితే అది గ్రావిటేషన్ ఫీల్డ్ని బ్రేక్ చేసి ప్లానెట్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. కానీ ఈసారి భూమి రొటేషన్ స్పీడ్ ఈ ఎస్కేప్ వెలాసిటీని రీచ్ అవ్వటం వల్ల టెక్టోనిక్ ప్లేట్స్ కదులుతూ ఉంటాయి. దాంతో అగ్నిపర్వతాలు ఉన్న లావా బయటకు చెమ్మటం మొదలవుతుంది. అలా ఈ స్పీడ్ వల్ల భూమి ఇంకా ఎలిప్టికల్గా మారిపోతుంది. దాంతో భూమి యొక్క క్రస్ట్ బ్రేక్ అవుతుంది. ఆ తర్వాత భూమి మీద జీవించే ఛాన్స్ 0% అని చెప్పాలి. అంతేకాకుండా భూమి లోపల ఉన్న పెద్ద రాళ్లు ఆకాశంలోకి వెళ్లడం మొదలవుతుంది. భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కూడా ఆకాశంలోకి ఎగిరిపోతుంది. ఇప్పుడు సడన్గా భూమి రొటేషన్ స్పీడ్ లైట్ స్పీడ్కి ఈక్వల్ అయితే అప్పుడేం జరుగుతుంది? ఇక్కడ లైట్ స్పీడ్ అంటే పూర్తి భూమి ఒక సెకండ్లో 7 సార్లు రొటేట్ అవ్వగలదు. ఎప్పుడైతే భూమి లైట్ స్పీడ్కి చేరుకుంటుందో అప్పుడు ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతుంది. భూమి లోపల ఉన్న క్రస్ట్ అంతా కూడా ముక్కలు ముక్కలుగా బయటకు వచ్చేసి స్ప్రెడ్ అయిపోతుంది. అయితే ఇలాంటి సంఘటనలు జరగాల్సింది, కానీ అయితే ఇలా ఎప్పటికీ జరగదు. ఎందుకంటే లైట్ స్పీడ్ దగ్గర క్లాసికల్ స్పీడ్ పనిచేయదు. అయితే ఇలాంటి కండిషన్ని అంచనా వేయడానికి మోడర్న్ ఫిజిక్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. లైట్ స్పీడ్ దగ్గర సమయం ఆగిపోతుంది. అంటే ఆ స్పీడ్ దగ్గర టైం అనేది అస్సలు ఎగ్జిస్ట్ అయి ఉండదు.
కానీ ఈ విధంగా ఎలా పాసిబుల్ అవుతుంది? స్పీడ్ అండ్ టైం రెండూ కూడా ఇంటర్ లింక్ అయి ఉంటాయి. ఈ రెండు కేసెస్ కూడా కరెక్ట్ అయితే దీనికి జవాబు భూమి బ్లాక్ హోల్గా మారిపోతుంది. ఫిజిక్స్ లాస్ ప్రకారం మీకు పిక్చర్లో చూపించిన విధంగా పార్టికల్ అయినా కూడా లైట్ స్పీడ్తో ట్రావెల్ అయితే దాని మాస్ ఇన్ఫినిటీ అయిపోతుంది. అయితే ఈ వీడియో చూసి మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఏదైనా మాస్ ఉన్న ఆబ్జెక్ట్ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేయటం ఇంపాసిబుల్ అవుతుంది. అందువల్ల భూమి రొటేషన్ ఎప్పుడూ తక్కువ లేదా ఎక్కువ అవ్వడం జరగదు. అందువల్ల ఎవరూ టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.